విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నియంత్రణపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంపు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల ట్యాక్సుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్ కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం 34.5 రూపాయల ట్యాక్సు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 24 రూపాయల 60 పైసలు ట్యాక్సును విధించడం జరిగింది. 33 రూపాయల 60 పైసలు కొన్నటువంటి పెట్రోలు ఈరోజు 100 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా డీజిల్ 90 రూపాయలకు పైచిలకు పలుకుతూ ఉంది. అదేవిధంగా వంట గ్యాసు 600 రూపాయల నుంచి ఈరోజు దాదాపుగా 850 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. వ్యాపారం చేస్తున్నారు, ప్రజలతో వ్యాపారం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. వెంటనే బేషరతుగా పెంచినటువంటి గ్యాస్ ధర కానివ్వండి, అదే మాదిరిగా పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెరిగిన గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా బ్యారెలు ధరలు తగ్గుతూ ఉంటే మనకు మాత్రం పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. కావున ఈ దుర్మార్గమైన బీజేపీ పాలన వల్ల పేదవాడు బతికే జీవనం చాలా కష్టమైంది. వెంటనే ఇప్పటికైనా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 70 రూపాయలు 80 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది. వెంటనే పెరిగిన రేట్లు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. జై